హలో ఎవరన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. మనకి లాంగ్ ఆన్సర్ కిందికి అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ. సో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియేట్ని మనం కై స్క్వేర్ ఈ విధంగా చూపిస్తాం. కై స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్స్గా చెప్పుకుంటాం. ఇక్కడ ZI అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మనం దేన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తామంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, వెరీ సింపుల్గా చెప్పేస్తా. ఓకే, మీకు అర్థమయ్యే రీతిలో. సో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే నార్మల్గా మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ని ఏ డిస్ట్రిబ్యూషన్కైనా ఏ విధంగా రాస్తాం, నార్మల్గా ఇంతమంది కనుక్కున్నాం మనం బైనామియల్ కానీ వాటికి. నార్మల్గా ఎట్లా రాసాం, MX ఆఫ్ T ఈక్వల్ టు అని రాసాం. సో ఇక్కడ వేరియేట్ ఏంటంటే ఎక్స్ కాదు, ఇక్కడ ర్యాండమ్ వేరియేట్. ఇక్కడ ఏంది కై స్క్వేర్. సో మనం ఇక్కడ ఏమని రాస్తామంటే M కై స్క్వేర్ ఆఫ్ T. ఓకే, M కై స్క్వేర్ ఆఫ్ Tగా రాస్తాం. M కై స్క్వేర్ ఆఫ్ T ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ కై స్క్వేర్ బదులు నేను సమ్మేషన్ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్స్ అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ కై స్క్వేర్ బదులు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 అప్ టు N ZI స్క్వేర్ ఆఫ్ T. ఓకే, సో నేను ఈ సమ్మేషన్ని తీసి విడివిడిగా రాసుకుంటాను. అంటే M ఆఫ్ Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో వన్ ZN స్క్వేర్ ఆఫ్ T. ఓకే, సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే Z1 స్క్వేర్ ఆఫ్ T ఇంటూ Z2 స్క్వేర్ ఆఫ్ T ఇంటూ అప్ టు ZN స్క్వేర్ ఆఫ్ T దెన్ ఈక్వల్ టు M కై స్క్వేర్ ఆఫ్ T ఈక్వల్ టు. ఓకే, సో మరి ఇది ఏ విధంగా రాసామంటే నార్మల్గా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లో MX ప్లస్ Y ఆఫ్ T ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, అడిటివ్ ప్రాపర్టీ ప్రకారం MX ఆఫ్ T ప్లస్ MY ఆఫ్ T. సారీ, MX ఆఫ్ T ఇంటూ MY ఆఫ్ Tగా రాసుకుంటాం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. సో నేను దీన్ని బేస్ చేసుకొని ఈ విధంగా రాసాను. దీన్ని 1 అనుకోండి. ఓకే, 1 అనుకోకుండా పర్లేదు, మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇక్కడ MZ1 ఆఫ్ Tని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇదేంది, కై స్క్వేర్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇది 1 అనుకోండి. ఓకే, లాస్ట్కి యూజ్ చేస్తాం మళ్ళీ. సో ఇప్పుడు మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ MGF ఆఫ్ ZI స్క్వేర్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కుందాం. అంటే MZ స్క్వేర్ ఆఫ్ T. MZ స్క్వేర్ ఆఫ్ T అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ TZ స్క్వేర్ రాసుకోవచ్చు. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ MZ స్క్వేర్ ఆఫ్ T ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ TZ స్క్వేర్. ఓకే, సో ఈ ఎక్స్పెక్టేషన్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ Z యొక్క లిమిట్స్ -∞ టు +∞ e టు ది పవర్ ఆఫ్ TZ స్క్వేర్ పై ఆఫ్ Z ఇంటూ DZ. ఇక్కడ Z అనేది ఏంది, పై ఆఫ్ Z అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ యొక్క ఫంక్షన్ అన్నమాట. ఓకే, మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ టు +∞ e టు ది పవర్ ఆఫ్ TZ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 5Z ఇక్కడ పక్కకు రాస్తున్నా చూడండి, పై ఆఫ్ Z ఈక్వల్ టు 1/√2π e టు ది పవర్ ఆఫ్ -Z స్క్వేర్ బై 2. ఓకే, సో నేను దీన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. 1/√2π e to the power of -Z² by 2
dz. ఓకే, సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్లో ఇన్వాల్వ్ కానటువంటి పార్ట్ కాన్స్టెంట్, దట్ ఈజ్ √2π. దాని కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాసుకోవచ్చు 1/√2π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ e⁻(tz² ఇంటూ e⁻(-z²/2 ఇంటూ dz. ఇక్కడ బేసెస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్. 1/√2π ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ e⁻(tz² -z²/2 dz. ఇందులో నేను ఏం కామన్ తీస్తా అంటే z²/2ని కామన్ తీస్తా. అంటే 1/√2π ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ ఇందులో నేను -z²/2ని కామన్ తీస్తే -z²/2ని కామన్ తీస్తే ఇక్కడ -2t ఉంటుంది, +1 ఉంటుంది, dz ఉంటుంది. ఓకే, సో 1/√2π ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to +∞ దీని ఏ రాసుకోవచ్చు e⁻(-z²/2 1 - 2t. ఓకే, సో దిస్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనకు ఒక ఫెసిలిటీ ఉంది, ఏంది? 1/√2π 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to +∞, ఈ ప్రాపర్టీ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు. సో e⁻(-z²/2 ఆఫ్ 1 - 2t ఇంటూ dz. ఓకే, సో ఇక్కడ నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాను. ఏంటంటే z²/2 ఈక్వల్ టు యూగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు z ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? అప్పుడు z ఈక్వల్ టు √2u అవుతుంది. ఓకే, నార్మల్గా అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇందులో z వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తేనేమో √2u అవుతుంది. du ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డైరెక్ట్ 2z ఇంటూ dz బై ఆల్రెడీ డినామినేటర్లో 2 ఉంది ఈక్వల్ టు tu. 2కు 2కి క్యాన్సిల్ అయితే dz ఈక్వల్ టు 1/z ఇంటూ du. ఓకే, dz ఈక్వల్ టు ఆల్రెడీ z వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, ఏంది? √2u ఇంటూ du. దిస్ ఈజ్ dz వాల్యూ. ఈ ప్లేస్లో u, dz ప్లేస్లో ఇది మనం ఈ యొక్క ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 1/√2π 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ e⁻(z²/2. z²/2 అంటే u మైనస్ u ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్, అది అలాగే ఉంటుంది 1 - 2t. ఇక dz ప్లేస్లో ఇది వస్తుంది 1/√2u du. ఓకే, సో ఇక్కడ మనకి √2u ఉంది. √2ని మనకి బయటికి తీసుకురావచ్చు. √2ని బయటికి తీసుకొస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక రూట్ ఉంది. √2 ఇంటూ √2 ఏమవుతుంది? మనకి 2 అవుతుంది. అంటే ఈ 2 ఈ రెండు √2లు కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ √π ఉంటుంది, ఇక్కడ √u ఉంటుంది. ఓకే, 1/√π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ e⁻(-u ఆఫ్ 1 - 2t 1 ఇక్కడ √u అంటుందండి. √uని మనం ఏం రాసుకోవచ్చు? √uని u⁻1/2 రాసుకోవచ్చు. u⁻1/2 du. ఓకే, 1/√π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ e⁻(-u 1 - 2t. దీన్ని మనం న్యూమరేటర్లో తీసుకుపోతే మైనస్ అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అంటే u⁻-1/2 du. ఓకే, 1/√π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to ∞ e⁻(-u ఆఫ్ 1 - 2t. ఇక నేను u పవర్ మైనస్ ఆఫ్ని హాఫ్ -1
దీన్ని ఒకవేళ మళ్ళీ చేసామనుకోండి -1/2నే వస్తుంది. నా కన్వీనియంట్ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా రాస్తున్నాను. హాఫ్ -1గా. ఒకవేళ దీన్ని చేయండి మళ్ళీ ఏమొస్తుందంటే -1/2 వస్తుంది. ఓకే. సో ఈ యొక్క ఫామ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క 2 వేరియబుల్స్ 2 పారామీటర్స్ ఫామ్లో ఉంది. అంటే నేను రాస్తా చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity e to the power of -ax into x to the power of lambda -1 dx equal to lambda gamma by a power lambda. This is the integral of gamma distribution for 2 parameters a and lambda. సో ఇది మనకి సేమ్ అదే ఫామ్లో ఉంది చూడండి. e to the power of -ax, ఇది x అనుకుంటే ఇది u అవుతుంది. సేమ్ x to the power of lambda -1 అంటే లాంబ్డా ప్లేస్లో 1/2 ఉంది ఇంటూ dx. అంటే ఇక్కడ ఈ ఫామ్లో మనకి ఏం చెప్పండి, ఏ ప్లేస్లో ఏముంది 1 - 2t ఉంది. అదేవిధంగా లాంబ్డా ప్లేస్లో ఏముంది, హాఫ్ ఉంది. అంటే దీని మొత్తాన్ని కూడా మనం లాంబ్డా గామా బై ఏ పవర్ లాంబ్డాగా రాసుకోవచ్చు. అంటే 1/√π గామా లాంబ్డా గామా అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో ఏముంది, హాఫ్ ఉంది. అంటే హాఫ్ గామా బై ఏ అంటే 1 - 2t పవర్ 1/2. ఓకే, మనకు తెలుసు హాఫ్ గామా అంటే √π అని. సో డినామినేటర్లో √π ఉంది, ఇది కూడా √π అవుతుంది. బోత్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 1 - 2t అనేది పైకి పోతే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అంటే 1 - 2t పవర్ -1/2. ఓకే, సో దిస్ ఈజ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ z. మనం z అంటే Z1కి కనుక్కున్న మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇదే వస్తుంది, Z2కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కున్న ఇదే వస్తుంది. కాబట్టి I అని పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. సో Z1కి Z2కి Z3కి అప్ టు Zn వరకు మనం ఏ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్కి మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసినా ఇదే వస్తుంది, 1 - 2t పవర్ 1/2. ఓకే, సో మనకి chi² యొక్క మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేసాం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, m chi² ఆఫ్ t ఈక్వల్ టు mz1² ఆఫ్ t ఇంటూ mz2² ఆఫ్ t ఇంటూ అప్ టు సో ఆన్ mzn² ఆఫ్ t. ఇప్పుడు z² ఆఫ్ t యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి అంటే ప్రతిదానికి Z1కి Z2కి మనం ఏది ఫైండ్ అవుట్ చేసినా 1 - 2t పవర్ -1/2నే వస్తుంది. సో నేను దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 - 2t పవర్ -1/2. మనం Z2² కి ఫైండ్ అవుట్ చేసినా కూడా సేమ్ ఇదే వస్తుంది. ఏమొస్తుంది, 1 - 2t పవర్ -1/2 అప్ టు సో ఆన్. మనం ఎంత చేసినా సరే -1 - 2t పవర్ -1/2. ఓకే, సో ఇక్కడ మనం ఎన్ని టర్మ్స్ తీసుకుంటున్నాం, అప్ టు n టర్మ్స్ తీసుకుంటున్నాం. కాబట్టి పవర్లో n వస్తుంది, 1 - 2t పవర్ -n/2. ఓకే, ఇది chi² యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మనకి నార్మల్గా chi² యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మాత్రమే కనుక్కోమన్నాడు అనుకోండి ఎగ్జామ్లో, ఇక్కడి వరకు చేస్తే సరిపోతుంది. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక chi² డిస్ట్రిబ్యూషన్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమని ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంతవరకు చేస్తే సరిపోతుంది. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అనేది ఇదే, 1 - 2t పవర్ -n/2. మళ్ళీ మనం దీని నుంచే మనం ఏం చేస్తామంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనుకుంటాం. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, దీన్ని కంటిన్యూస్ చేయాలి.
ఓకే. సో మనం ఈ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షనే 1 మైనస్ 2 టీ ఉందా, ఇక నేను ఏం చేస్తున్నాను అంటే ఈ టీ డినామినేటర్లోకి 1/2గా రాసుకుంటున్నాను, పవర్ మైనస్ n/2. ఓకే. సో మీరు ఒక్కసారి క్లారిటీగా గమనించినట్లయితే ఒక విషయం గుర్తు రావాలి, ఏంటంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఫర్ 2 పారామీటర్స్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా ఏ ఫామ్లో ఉంటుందంటే సేమ్ ఇదే ఫామ్లో ఉంటుంది. నేను పక్కన రాస్తున్నా చూడండి, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఫర్ 2 పారామీటర్స్. ఓకే, 2 పారామీటర్స్ ఏమొచ్చింది అక్కడ మనకి, మీరు ఒకవేళ రివైజ్ చేస్తే మీ బుక్స్లో కానీ ఇంతకుముందు మీరు రాసుకున్నటువంటి నోట్స్లో కానీ రిఫర్ చేయండి. గామా 2 పారామీటర్స్ కలిగినటువంటి గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏమొచ్చింది అని, ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 మైనస్ టీ బై ఏ పవర్ మైనస్ ల్యాండా, ఇదే ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనం చేసినటువంటి కై స్క్వేర్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా అదే ఫామ్లో ఉంది చూడండి. టీ బై హాఫ్ ఉంది ఇక్కడ, అంటే ఏ ప్లేస్లో హాఫ్ ఉంది, ల్యాండా ప్లేస్లో మైనస్ n/2 ఉంది. అంటే ఇక్కడ ఏముంది, ఏ ప్లేస్లో 1/2 హాఫ్ ఉంది, ల్యాండా ప్లేస్లో n/2 ఉంది. ఓకే. సో ఇక్కడ మనకు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ యూనిక్నెస్ థీరం ఆఫ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం, అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంవై ఆఫ్ టీ అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై. దిస్ ఈస్ ద యూనిక్నెస్ థీరం ఆఫ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అంటే దీని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ సేమ్ అవుతుంది, ఇప్పుడు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ పారామీటర్స్ అనేది డిఫరెంట్ ఉన్నది, మనం అయ్యే పారామీటర్స్ని అదే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. అంటే సేమ్ యాస్టీస్గా ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా, గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ లాగా. మరి ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఫర్ 2 పారామీటర్స్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ల్యాండా పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ల్యాండా పవర్ కాదు, ఏ పవర్ ల్యాండా బై ల్యాండా గామా ఇంటూ e to the power of minus ax into x to the power of lambda minus 1. This is the probability density function of gamma distribution for 2 parameters. Okay, f of x equal to a power lambda by lambda gamma into e to the power of minus ax into x to the power of lambda minus 1. So same కై స్క్వేర్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కూడా ఇదే ఫామ్లో ఉంటుంది. మనం ఏ ప్లేస్లో హాఫ్ సబ్స్టిట్యూట్ చేయాలి, ల్యాండా ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఎక్స్, ఇక్కడ ర్యాండమ్ వేరియట్ అనేది కై స్క్వేర్. సో ఫైనల్గా యూనిక్నెస్ థీరం ఆఫ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రకారం దీని యొక్క ఎఫ్ ఆఫ్ కై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సేమ్ ఇదే, ఏ ప్లేస్లో ఏని, ల్యాండా ప్లేస్లో ల్యాండాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను అంతే. ఓకే, ఏ పవర్ ల్యాండా అన్నాం, ఏ అంటే ఏంది 1/2, పవర్ ల్యాండా ఏమొచ్చింది n/2 బై గామా, ల్యాండా ఏంది n/2 గామా ఇంటూ e to the power of మైనస్ ఏఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏంది వేరియట్ కై స్క్వేర్ వస్తుంది, ఏంది అంటే కై స్క్వేర్ బై 2, కై స్క్వేర్ ఆఫ్ ల్యాండా అంటే ఏంది మళ్ళీ n/2 మైనస్ 1. ఓకే, సో ఇక్కడ ఈ 1/2ని మనం డినామినేటర్లోకి తీసుకొస్తే 1/2 to the power of n/2 అవుతుంది. n/2 గామా e to the power of మైనస్ కై స్క్వేర్ బై 2, కై స్క్వేర్ ఆఫ్ n/2 మైనస్ 1. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, వెరీ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, కై స్క్వేర్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం, దాంట్లో ఒక్క స్టాండర్డ్ నార్మల్ వేరియట్కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. అది ఏమొస్తుందంటే 1 మైనస్ 2t ఆఫ్ పవర్ మైనస్ 1/2 వస్తుంది. మనం అదే
కై స్క్వేర్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మల్టిప్లై చేస్తే 1 - 2t పవర్ -n/2 వస్తుంది. సేమ్ ఇక్కడ 2ని నేను కింద డినామినేటర్లో రాసుకుంటే 1/2 అవుతుంది. సేమ్ ఇదే యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క 2 పారామీటర్స్ ఉన్నటువంటి గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కూడా సేమ్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, యూనిక్నెస్ థీరం ఆఫ్ ద మూమెంట్ జనరేటింగ్ ప్రకారం ఇక్కడ వాటి యొక్క ఫంక్షన్స్ కూడా డెన్సిటీ ఫంక్షన్స్ కూడా సేమ్ అవుతాయి. దాని ప్రకారం ఏ ప్లేస్లో ఇక్కడ గామా డిస్ట్రిబ్యూషన్ యొక్క నేను డెన్సిటీ ఫంక్షన్ రాసా, దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ ఏ ప్లేస్లో ఏముంది, లాంబ్డా ప్లేస్లో ఏముందో అది సబ్స్టిట్యూట్ చేసా. వెరీ సింపుల్ మెథడ్. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.